పెద్దాయన, బాపు గారు మీ పర్మిషన్తో ఒక చిన్న ప్రసాద్కి ఒకటి చెప్పొచ్చా, ప్రసాద్ గారికి ఒకటి చెప్పొచ్చా. అయ్యో అయ్యా భలేవారండి, మాకంటే మీకే శిష్యుడు ఎక్కువ అతను, మీ శిష్యుడే, మీరు చెప్పండి అని అంటే వచ్చి పెద్ద ఆయన వెనక వీపు మీద లాక్ కొట్టారు. అయ్యో ఇలా నుంచున్నాం. మీరేమిటి, మీరు రాజేంద్ర ప్రసాద్, మేము ఎన్టీ రామారావు కాదు, మీరు ఒక రాజు, ఈ దేశానికి కింగ్ మీరు, మేము రచయితలు, మీరేంటి ఇలా ఉన్నారేంటి, నో యూ హ్యావ్ టు బి లైక్ కింగ్. అలా నేర్పించారు. విషయం ఏంటంటే అప్పటికే మన కాళ్ళు వణుకుతున్నాయి కింద, ఆయన ముందు డైలాగ్ చెప్పడమే మనకు పడిపోతాను, రచ్చబడిపోతాను. అలాంటిది ఈ అన్నీ కరెక్ట్ చేసి ఆయన చేసి అప్పుడు డైలాగ్ చెప్తే వెరీ గుడ్, బ్రహ్మాండం, బాగుంది, అలా చెప్పండి. ఆయన నేర్పడం అదృష్టం కదా, నిజంగా గొప్ప విషయం అండి. ఆయన దగ్గర ఆ విధంగా శ్రీనాథ కవి సార్వభౌమ యాక్ట్ చేశా చివరికి. నిజంగానే ఆ తర్వాత ఆయన సినిమాలు చేయలే, ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలే. నా అదృష్టం ఆయనతో చివరికి చేయలేదు అనిపించుకోకుండా చివరికి ఆయనతో యాక్ట్ చేశా. ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. వారు నాకు దయదలిచి నన్ను ఒప్పుకోవడం నిజంగా అది గొప్ప, వారి గొప్ప విషయం. కానీ ఆ సినిమా ఒక్కటే సినిమా సార్, తర్వాత మేజర్ చంద్రకాంత్ ఒక్కటే చేశారు అంతే. దానికి ఆల్మోస్ట్ ముందే. అంతేనండి, షూటింగ్ ఇదే చివరిది ఆల్మోస్ట్. ఓకే ఓకే, కరెక్టే, అది కూడా కరెక్టే, నిజం నిజం. మేమంతా ఆయనతో ఉన్నవాళ్ళం కదా. అవును సార్, అవును సార్. కానీ మీరు సక్సెస్ని చూశారు, రామారావు గారు మీ సక్సెస్ని, మీ ఉన్నతిని చూశారు. కానీ మీరు ఒక కష్టంలో ఉన్నప్పుడు ఆయన అంత క్లోజ్ అయిన ఆయన దగ్గరికి కూడా మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు, ఎందుకు అడగలేకపోయారు ఆ రోజున? మొత్తం లాగేసి అలా ఉంది బయటికి. నేను ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు, కానీ ఫస్ట్ టైము పాపం తనతో ఉన్న విషయాన్ని నేను ఎప్పుడు పెద్దగా దీన్ని బయట ఎక్కువ రాజకీయాలకు ఎక్కువ వాడలేదు. కానీ ఈ రోజున మనసు విప్పి అందులో ఉన్న కష్టాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా. నేను పెద్ద ఆయన మీద ఎందుకు అలగాల్సి వచ్చింది, ఆయన మీద అలిగాను నేను. అలిగి చివరికి చచ్చిపోయినప్పుడు ఎక్కువ ఏడ్చింది నేనే. మీరు చూసే ఉంటారు, బాడీ మీద ఎక్కువ, పిల్లల కంటే ఎక్కువ ఏడ్చింది నేనే. ఎందుకు అనేది వాళ్ళు చెప్తున్నాను ఫస్ట్ టైం అండి. ఎన్టీ రామారావు గారు నా దృష్టిలో, నా మనసులో ఒక దేవుడు. మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక. ఆయన్ని మనం దేవుడిలాగా చూసేటప్పుడు కొన్ని మనకి నచ్చకపోవచ్చు, కొన్ని మనకు నచ్చవు. ఆయనకి ఒక స్టేజ్లో నుండి, మీ అందరికి తెలుసు ఆ విషయం, ఒక దరిద్రం పట్టింది. నేను ఆ పేరు అది చెప్పదలుచుకోవాలి. ఆయన మరి ఎందుకని, ఆయన క్యారెక్టర్ అది కాదు, నాకు తెలుసు ఆయన క్యారెక్టర్ అది కాదు. కానీ ఆయన చివరికి పెళ్లి దాకా వెళ్ళారు, ఆయన చేసుకోవటం ఏదో జరిగింది. మేమందరం, పిల్లలు అందరం షాక్ అయ్యాం, డెఫినెట్గా షాక్ అయ్యాం. షాక్ కాకుండా ఎవరు ఉంటారండి ఆ స్థితిలో, అవసరం లేదు అని. సారీ, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఆ దరిద్రం ఒక స్వార్థంతో, ఆవిడ ఒక ప్లాన్తో వచ్చి ఆయన్ని కవర్ చేసింది అనేది పచ్చి నిజం, మాకు తెలుసు నిజం. నేను అందులో శ్రీనాథ కవి సార్వభౌమ అప్పటికి లోపల ఉన్నాం మేము, ఆయన దగ్గర ఉన్నాం లోపలికి. కానీ ఆయన మమ్మల్ని అవాయిడ్ చేస్తూ కొంచెం ఆయన అంటే అవాయిడ్ ఇన్ ద సెన్స్ ఇంపార్టెన్స్ వేరే ఎక్కడో ఇస్తున్నారు అనేది మనకి ఎక్కడో మనసులకి పడిన విషయం. అది దరిద్రం, డెఫినెట్గా దరిద్రం. ఆయనకు అవసరం లేదండి, అవసరం లేదు ఆయనకి. దాన్ని కాంట్రాస్ట్ చేశాను నేను. మా ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది, మా ఇద్దరు కన్వర్సేషన్ ఏం మాట్లాడుకున్నాం మేము అనేది మీకు చెప్పకూడదు. నేను కాంట్రాస్ట్ చేసేటప్పటికి అది మా అభిప్రాయం అని, ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. నాకు కొంచెం బయటకు వచ్చిన తర్వాత కొంచెం అది ఎంతవరకు వెళ్ళింది అనేది మీ అందరికీ తెలుసు. దాని ఎఫెక్ట్ ఎంతవరకు, ఆ దరిద్రం వల్ల ఆయన జీవితంలో ఆఖరికి మాకు దూరం అయిపోయారు, చనిపోయారు. ఇంకా అక్కడితోటి చివరికి మీరు పాత పేపర్లు కానీ లేదా అప్పట్లో ఉన్న న్యూస్ కానీ మీరు తీసుకొని చదవండి, ఆ న్యూస్ చూడండి మీరు. ఆవిడ ఓవర్ యాక్షన్ ఎంత వెళ్ళిపోయింది అని అంటే కనుక, ఏమండి ఆ రోజున సమస్యల్లో ఉండి అందరూ కలిసి బయటపడింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. వీళ్ళందరూ బయటకు వచ్చి మొత్తం మీద ఈయనేదో అడ్డం పెట్టుకుని మొత్తం మీద తెలుగుదేశం అనే పార్టీ, నాకు రాజకీయం తక్కువ అని చెప్పాను కదా, బయటపడ్డారు, సేవ్ అయ్యారు. ఏదో రకంగా సేవ్ అయితే అదేంటే ఆవిడ మర్యాద లేకుండా నేను మాట్లాడుతున్నాను కాదు, నాకు అంతే, ఆవిడ మీద మర్యాద లేదు, నాకు ఉండాల్సిన అవసరం లేదు నాకు.
ఆవిడ ప్లాన్ చేసుకుని వచ్చి పెద్ద ఆయన జీవితంలో దూరి మా పెద్ద ఆయన మాకు లేకుండా చేసింది అనేది నా అభిప్రాయం. Yes. అలాంటిది ఆవిడ ఎలక్షన్కి దెబ్బకి ఆ ఎలక్షన్లో నేను తిరిగి మీ అందరూ పాత పేపర్లు కావాలంటే చూడండి, ఆవిడికి మీద ఒంటి కాలు మీద లెగిసి ఆవిడని తొక్కేసిన మెయిన్ ఫ్యాక్టర్స్లో రాజేంద్ర ప్రసాద్ కూడా. ఇది పచ్చి నిజం. మేమందరం కలిసి తొక్కేయాల్సి వచ్చింది. ఎందుకు అనంటే కష్టపడి పెద్ద ఆయన్ని పోగొట్టుకుని మేము చివరికి చంద్రబాబు నాయుడు గారు అనే ఒక పడవ దొరికి మాకు ఆ పడవలో అక్కడి నుంచే చంద్రబాబు గారికి నాకు అటాచ్మెంట్ ఎక్కువ. ఆయన నన్ను అక్కడి నుంచి బాగా చూశారు. నేను ఎట్లా అయితే ఈవిడ మీద ఒంటికాల మీద లేసాను, మనం అందరికీ ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను. నేను ఇమిటేట్ చేసేవాడిని ఎక్కడికి వెళ్ళినా. కొంచెం మనకి యాక్టర్ కదా, మనం టాలెంట్ ఉండేది కదా. సో సీన్లు యాక్ట్ చేసి రకరకాలుగా ప్రజలందరికీ చెప్పి ఏదో నాకు చేతనైనంత. నేను రాజకీయంలో అప్పుడు బహుశా ఎక్కువ తిరిగాను. నేను రాజకీయంలో కొంచెం తిరిగాను, కొంచెం ఆరోగ్యం పాడయ్యేంత తిరిగాము. ఆ తర్వాత ఇక చంద్రబాబు గారు సీఎం అయిపోయారు. ఇక అక్కడి నుంచి ట్రెండ్ మారిపోయింది. టేక్ ఓవర్. ఒక్కటే చెప్తాను, ఆ రోజు చెప్పిన వాటిలో హైలైట్ ఏంటంటే ఆవిడ తరఫున చాలామంది వెన్నుపోటు అనేవారు చంద్రబాబు నాయుడు గారిని. అది వెన్నుపోటు కాదు, తిరుగుబాటు అన్న ఏకైక వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. రాజకీయం గురించి అది నా ఎక్స్పీరియన్స్ అండి. తద్వారా పెద్ద ఆయనతో ఏంటంటేనండి, చెప్పాను కదా కాంట్రవర్సీ మా ఇద్దరికి డిస్కషన్ అయ్యి, నేను అట్లా కాదు అండి, ఇప్పుడు మీరు తప్పు చేయడానికి అవకాశం లేదు అని ఫైట్ చేశాను నేను. ఎందుకు అని మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు మాకు దేవుడు, మీరు చేయకూడదు అలా అని ఫైటింగ్ ఆయనతో చేయటం వల్ల అలిగి చివరికి ఆయన చూడటానికి నేను కొంతకాలం చూడటానికి వెళ్ళలేదు అని ఆయన బయట రాజశేఖర్ జీవిత వాళ్ళ దగ్గర కూడా ఆయన బాధపడిన మాట వస్తా వాళ్ళు బయట చెప్పారు నాకు. ప్రసాద్ నేను పెద్ద ఆయన అడిగారు, ఏంటి మా ప్రసాద్ రావట్లేదు, ఏంటి ఏమైంది, వారు ఎక్కడున్నారు ఏంటి అని అడిగారట. అని అంటే నేను కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని నేను ఆయన్ని చూడలేకపోతున్నాను, పలానా ఆ దరిద్రం అక్కడ ఉండగా నేను వెళ్ళను ఆయన దగ్గరికి అని అట్లా ఏదో నా యాంగిల్లో నేను మాట్లాడడం జరిగింది. ఆ విధంగా పెద్ద ఆయనకి దూరం అయ్యాను నేను.